హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. రీసెంట్గా మనము క్రాప్ టూల్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అందులో సబ్ టూల్ అయిన పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ గురించి తెలుసుకుందాం. ఈ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ పైన ఆప్షన్స్ చూడండి, అన్ని ఎంటీగానే ఉన్నాయి. ఈ బుక్ని రఫ్గా క్లిక్ చేద్దాం. ఒక 4 పాయింట్స్, 1 2 3 4. సో ఇలా 4 పాయింట్స్ నేను క్లిక్ చేశాను. సో తర్వాత మనం వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ విధంగా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఈ కార్నర్లు కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. ఓకే, 4 కార్నర్స్ సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. సో చూడండి, పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ ఏం చేస్తుందంటే సో ఆ ఫ్రంట్ పేజ్ని మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. విడ్త్ అండ్ హైట్ ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ నేను 800 ఇస్తున్నాను, హైట్ కూడా 800 ఇస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. 1 2 3 4, ఓన్లీ 4 పాయింట్స్ మాత్రమే వస్తాయి. ఓకే, 800 ఇచ్చేసి నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి ఇక్కడ టిక్ చేద్దాం. సో చూడండి, 800 విత్ 800 హైట్లో మనకు బుక్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ కంట్రోల్ Z బ్యాక్. ఇక్కడ క్లియర్ అని ప్రెస్ చేస్తే మనకు క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇందాక మనం పిక్సెల్స్లో ఇచ్చాం కదా, ఇప్పుడు ఇంచెస్లో ఇద్దాం. 8 IN ఇంచెస్ అండ్ 10 IN ఇంచెస్ హైట్. ఇప్పుడు రెజల్యూషన్ వచ్చేసి ఇక్కడ 300 ఇస్తున్నాను. ఓకే, 300 రెజల్యూషన్ మనం ఎందులో సెలెక్ట్ చేస్తున్నాం, పిక్సెల్స్ పర్ ఇంచ్గా సెలెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో 8 విడ్త్ వచ్చేసి 8, హైట్ వచ్చేసి 10 ఇంచెస్గా ఇచ్చాము. ఇప్పుడు ఒకసారి క్లిక్ చేద్దాం. సో జస్ట్ రఫ్గా సెలెక్ట్ చేస్తున్నాను, క్లిక్. సో చూడండి, చాలా పెద్దగా వచ్చింది. ఓకే, సో కంట్రోల్ 0 అంటే స్క్రీన్ ఫిట్ అయింది. ఇలా వచ్చింది రెజల్యూషన్ తోటి, 300 రెజల్యూషన్తో ఇమేజ్ అనేది ఇలా వచ్చింది. ఓకే, సో కంట్రోల్ Z బ్యాక్, స్క్రీన్ ఫిట్ అండ్ క్లియర్. ఇక్కడ మనకు స్వైప్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 300 అండ్ 500 అని ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం స్వైప్ చేసుకోవాలంటే ఇలా స్వైప్ కూడా వేసుకోవచ్చు అనమాట. హైట్ని విడ్త్ని ఇలా స్వైప్ చేసుకోవచ్చు మధ్యలో క్లిక్ చేసి. ఓకే, సో క్లియర్ అంటున్నాను, క్లియర్. మనం ఫ్రంట్ ఇమేజ్ ఈ బటన్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ ఇమేజ్ యొక్క విడ్త్ అండ్ హైట్ గురించి తెలుసుకోవాలి. దానికోసం ఇది ఇమేజ్ కాబట్టి మెన్యూ బార్లో నేను ఇమేజ్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంది. ఓకే, షార్ట్కట్కి కూడా కనిపిస్తుంది, Alt Control I. సో దానిపైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం పిక్సెల్స్లోనే చూద్దాము. సెంటీమీటర్స్లో కనిపిస్తుంది కదా, పిక్సెల్స్లో చూద్దాం. పిక్సెల్స్ పైన క్లిక్ చేస్తాం. పిక్సెల్స్ ఎంత ఉంది చూడండి, 1017 విడ్త్. ఓకే, హైట్ వచ్చేసి 768 హైట్ ఉంది. ఓకే, రెజల్యూషన్ 120 ఉంది. రెజల్యూషన్తో మనకు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం 4 కార్నర్స్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసేసి ఇప్పుడు ఈ ఫ్రంట్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తాం. చూడండి ఏమవుతుందంటే ఇందాక మనం చూసాం కదా, ఈ ఇమేజ్ యొక్క విడ్త్ అండ్ హైట్ ఎంత ఉందో అది ఇక్కడ వచ్చేసినాయి యాస్టీస్గా 1017 ఇవి వచ్చేసినాయి, అంటే తీసేస్తుంది. ఈ వైట్ ఇంకా బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కదా, ఆ వైట్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనము. టోటల్ విడ్త్ 1017, ఇక్కడ టోటల్ హైట్ 768ని మనం ఇక్కడ తీసేసుకుంది ఈ ఫ్రంట్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే. ఇప్పుడు నేను క్లిక్ అంటున్నాను, చూడండి ఎలా తీసేసుకుంది. ఇక్కడ ఏ విడ్త్ హైట్ ఉందో అదే దాని ప్రకారంగా ఇక్కడ వస్తుంది మనకు. ఇక్కడ గ్రిడ్ అనే ఆప్షన్ మనకు టిక్లో ఉంది కాబట్టి మనం అప్పటి నుంచి ఇలా సెలెక్ట్ చేస్తుంటే మధ్యలో గ్రిడ్ వస్తుంది చూడండి. సో ఈ గ్రిడ్ అనేది ఎందుకు వస్తుంది మధ్యలో అంటే ఇది చెక్లో ఉంది కాబట్టి. ఇప్పుడు నేను ఈ చెక్ తీసేస్తున్నాను, చూడండి లోపల గ్రిడ్ కనిపించట్లేదు. సో గ్రిడ్ లేకపోయినా కూడా మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. గ్రిడ్ కావాలి అంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు, అది మన ఆప్షన్ అనమాట. ఓకేనా, ఇక్కడ బ్యాన్ సింబల్ పైన క్లిక్ చేస్తే క్లోజ్. సో ఇది చాలా చిన్న టూల్, బట్ బేసికల్లీ ఇలాంటి ఇమేజెస్ని అంటే పర్స్పెక్టివ్ యాంగిల్లో ఉండే ఇమేజెస్ని క్రాప్ చేసి స్ట్రైట్గా వేస్తాం. ఈ టూల్ వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.